ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు డిసెంబర్ నెల 29వ తేదీ నుండి జనవరి నెల 4వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, అలాగే వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి, కర్కాటక రాశిలో కుజగ్రహం వక్రస్థితి, కన్యా రాశిలో కేతుగ్రహం, వృశ్చిక రాశిలో చంద్ర బుధ గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, అలాగే 4వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో కేతుగ్రహం, 8వ స్థానంలో చంద్ర బుధ గ్రహాలు, 9వ స్థానంలో సూర్యగ్రహం, 11వ స్థానంలో శుక్ర శని గ్రహాలు, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా రాశ్యాధిపతి కుజగ్రహం నీచ స్థితిలో వక్రించినప్పటికీ ఆ కుజగ్రహం యొక్క దృష్టుల వలన కేంద్రాలన్నీ కూడా ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి ఈ వారం బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు. అలాగే ధన యోగాదులు బాగా ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత బాగా పెరుగుతుంది. కొత్తగా ఆదాయం పెరిగి కొంత నిల్వ చేయగలుగుతారు. అలాగే గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగానే ఉన్నాయి. విద్యార్థులకి విద్యా అవకాశాలు బాగుంటాయి. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుందని తెలుస్తోంది. ఆరోగ్యపరమైన విషయాలు సాధారణంగానే ఉంటాయి, పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. ఇద్దరిది ఒకటే అభిప్రాయంతో అనుకూలమైన వాతావరణాన్ని చూడగలుగుతాం. అలాగే ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవని తెలుస్తోంది. భాగ్యం వృద్ధి అవుతుంది. ఉద్యోగ స్థితి వ్యవహారాది విషయాల్లో మంచి అనుకూలతనే ఉంటుంది. అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే కొంత మాట పట్టింపులు, చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకుండా ఉండాలి. అలాగే శని శుక్ర గ్రహాలు కూడా మంచి అనుకూల స్థితిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో మంచి సౌఖ్యత కలుగుతుంది. అన్ని విషయాల్లో కూడా ఈ మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటూ కొంత వాగ్వాదాలు లేకుండా చూసుకోవడం మంచిదని చెప్పబడుతోంది. కుటుంబ సభ్యులు కానీ మిత్ర బృందంలో కానీ ఎక్కడైనా మాటకు మాట చెప్పడం, దాన్ని పెంచుకోకుండా ఉంటే అన్ని రకాలుగా సాధారణంగానే ఉన్నది. అయితే కుజగ్రహ ప్రభావం కూడా గతంలో కంటే కొంత తగ్గుముఖంగా ఉన్నది కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాదాసీదాగా జరిగిపోతుంటాయి. ధన రాబడి కొంత పెరిగే అవకాశం ఉంది. అన్ని రకాల విషయాల్లో కూడా సాధారణంగానే ఉన్నదని
తెలుస్తుంది. ఈ మేషరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.